వోల్వో కంపెనీకి ఇకపైన 5 స్టార్ ఎన్క్యాప్ రేటింగ్స్ బోర్ అనిపించాయి. ఇప్పుడు వాళ్ళు 7 స్టార్ ఎన్క్యాప్ రేటింగ్ కోసం ట్రై చేస్తున్నారు. అందుకే వాళ్ళ కార్స్ బుల్లెట్ ప్రూఫ్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికోసం వోల్వో ఓ స్పెషల్ బుల్లెట్ ప్రూఫ్ ఫెసిలిటీని స్టార్ట్ చేసింది. ఇందులో వాళ్ళు ఒక సాధారణ XC90 SUVని తీసుకుని పూర్తిగా ఎక్స్పోర్ట్ చేసి ముందుగా కార్ మొత్తాన్ని 3D స్కాన్ చేస్తారు. దాని ఇంటర్నల్ స్ట్రక్చర్ ని పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం. ఇతర కంపెనీల మొద్దుబారిన స్టీల్ ని వెల్డ్ చేయరు. దానికి బదులుగా డోర్లు, రూఫ్, కార్ బేసు, ఆరోమేట్ అనే మెటీరియల్ వాడతారు. ఇది స్టెయిన్లెస్ స్టీల్, కార్బన్ ఫైబర్ మరియు సైక్లిక్ ప్లాస్టిక్ కాంబినేషన్ తో తయారవుతుంది. దాంతో కారు బరువు తక్కువగా ఉంటుంది, కానీ స్ట్రెంత్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు అన్ని గ్లాసెస్ తీసేసి వాటి ప్లేస్ లో రీఇన్ఫోర్స్డ్ లామినేటెడ్ గ్లాస్ ని ఉపయోగిస్తారు. దీని వల్ల కారులో ఉన్న అన్ని సెన్సార్స్ సరిగ్గా పనిచేస్తాయి. ఇతర బుల్లెట్ ప్రూఫ్ కార్స్ కి డిఫరెంట్ గా వోల్వో ముందు ఉన్న విండోస్ డౌన్ అయ్యేలా ఉంటాయి. ఇవి వెనక మాత్రం ఫిక్స్డ్ గానే ఉంటాయి. వెనక విండోస్ డౌన్ చేయగలిగితే ఏం ఉపయోగం? ఎవరో పిస్టల్ తీసి హెడ్ షాట్ చేస్తే వోల్వో తన చాసిస్ మీద స్టెయిన్లెస్ స్టీల్ కవరింగ్ కూడా వేస్తుంది, మిగతా బాడీకి ఎక్స్ట్రా బలాన్ని ఇచ్చేందుకు. ఇవన్నీ అసలు బుల్లెట్ ప్రూఫ్ కారు ఏ లెవెల్లో సేఫ్ ఉంటుందో టెస్ట్ చేసేందుకు 300 రౌండ్లు గన్ షాట్స్ కార్ పైన ఫైర్ చేస్తారు. అంతేకాదు వ్యాండలిజం టెస్ట్ కూడా చేస్తారు. అంటే కార్ గ్లాస్ మీద పెద్ద సుత్తులు వాడి కొట్టడం, బయట నుండి ఎవరో దాడి చేస్తే లోపలికి ప్రవేశించగలరా లేదా అనేది తెలుసుకోవడం కోసం. ఇవన్నీ చేసిన తర్వాత ప్రైస్ కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. ఎంత ఎస్టిమేట్ చేయొచ్చు అంటారు? కామెంట్ లో చెప్పండి.